ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం అన్నది ఆ వాగ్దాన ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారంటే జకర్యా ప్రవక్త ద్వారా యెరూషలేముకి, అంతేకాకుండా యెరూషలేము నివాసులైన దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ఉద్దేశించి ఇచ్చిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూస్తున్నాం. మరి ఒకసారి ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని మీ కొరకు చదువుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఈ వాక్య భాగం నుండి మనం ధ్యానం చేసుకుని వచ్చిన వాగ్దానం ఏమిటంటే శాపము ఇకను కలుగదు, శాపము ఇకను కలిగదనే వాగ్దానాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ముందుగా సందర్భాన్ని మనం తెలుసుకుందామండి. ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి. ఏమిటి ఆ విషయాలంటే, మొదటిగా 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నదని అక్కడ మనకు కనబడుతుంది. యెహోవా దినము అని ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోవా దినం గురించి కొన్ని విషయాలు ముందుగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దినం అంటే ఏంటంటే తీర్పు సంభవించే దినము. యెహోవా దినం అంటే తీర్పు సంభవించే దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా భూమి మీద ఉన్న సకల జనులకు తీర్పు తీర్చి తన రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు రానున్న కాలాన్ని యెహోవా దినము సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడంటే ఈ విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు క్లియర్గా తెలియజేయబడుతుంది. ఏంటంటే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడికి ఈ యెహోవా దినము సూచనగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకా మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సీయగా, అభిషక్తునిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సింహాసనాసీనుడిగా ఆయన పరిపాలన చేయడానికి వచ్చే స్థితిని ఈ యెహోవా దినము సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా దినం అంటే మీకు అర్థమైందని నేను తలంచున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోవా దినము గురించి జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ దినమున జరిగే పరిస్థితులు, ఆ దినమున ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఈ లోకపు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకి ఎంతో వివరంగా ఈ యెహోవా దినం గురించి మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ యెహోవా దినం గురించి అక్కడ రాయబడి ఉంది. క్రీస్తు రెండవ రాకడ గురించి అక్కడ మనకు తెలియజేయబడుతుంది కాబట్టి ఈ వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి ఇవ్వబోతున్న వాగ్దాన ఆశీర్వాదం అని మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి ఇవ్వబోతున్న వాగ్దాన ఆశీర్వాదము, ఈ వాగ్దాన ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మనకి ఏ విషయాలు కనబడుతున్నాయండి, యెహోవా దినము గురించి అంటే క్రీస్తు రెండవ రాకడ గురించి మనకు కనబడుతుంది. ఇది భవిష్యత్తులో జరగబోయేది కనుక ఆ భవిష్యత్తులో జరగబోయే ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి అంటే యెరూషలేము నివాసులకు ఇవ్వబోతున్న వాగ్దాన ఆశీర్వాదము ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భవిష్యత్తులో జరగబోయే ఈ వాగ్దానాన్ని గురించి మనం చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన నెరవేర్పు జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే 14వ అధ్యాయం 11వ వచనంలో క్లియర్గా మనకు కొన్ని విషయాలు కనబడుతుంటాయి. ఏంటంటే, పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఈ వాగ్దాన నెరవేర్పు జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ లోయలా మారిపోతాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతాలన్నీ క్రిందకి వెళ్ళిపోతాయి, లోయలా మారిపోతాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము మరింత ఎత్తుగా అవుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ఇక్కడ మనకు కనబడుతుందండి, పట్టణము ఎత్తుగా కనబడునని. ఈ మాట యొక్క అర్థం ఇదే. అంటే యెరూషలేము ఎత్తుగా ఉంటుంది, దాని చుట్టూ ఉన్న పట్టణాలు ఏమైపోతాయండి, లోయలా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా
ఈ కాలంలో ఏం జరుగుతుందంటే ఇలా దేవుడు చేస్తున్నప్పుడు తన ప్రజలైన వారిని, అంటే తను ఎవరైతే తన పరిశుద్ధ ప్రజలుగా దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో తను ఏర్పరచుకున్న ప్రజలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అత్యున్నత స్థితిలో, ఆ ఎత్తైన స్థితిలో ఉండేలా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఆ సమయంలో చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తను ఏర్పరచుకున్న ప్రజల విషయమై, తను పరిశుద్ధపరచుకున్న ప్రజల విషయమై దేవుడు అద్భుతాలు చేస్తారు. అద్భుతాన్ని చేసి ఏం చేస్తారంటే ఆ యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ఎత్తుగా ఉంచి ఒక అత్యున్నత స్థితిలో దేవుడు ఉంచుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ అత్యున్నత స్థితిలో దేవుడు ఎప్పుడైతే ఉంచుతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుండి శాపం అనేది ఇశ్రాయేలు వారి మీద, యూదా వారి మీద ఉండదు. శాపం ఇంకా వారికి కలగదు. ఇంకా అప్పటి నుండి ఏం కలుగుతుందంటే ఆశీర్వాదాలే, నిత్య ఆశీర్వాదాలని వారి జీవితాల్లో వారు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక అత్యున్నత స్థితిలో దేవుడు తన ప్రజలను ఉంచుతారో ఆ దినము నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా నిత్యము వారి జీవితాల్లో ఆశీర్వాదాలే, గొప్ప గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలే ఉంటాయి. కానీ వారి జీవితంలో మీకు ఏముండదండి, శాపం అనేది ఉండదు. ఇదే ఈ వాగ్దాన దీవెన ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే ఈ వాగ్దాన వాక్యభాగంలో మనకు కనబడుతుంది శాపము ఇకను కలుగదని. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా వారికి శాపం అనేది కలుగదు. ఇంకా వారి జీవితాల్లో ఆశీర్వాదాలే, గొప్ప గొప్ప ఆశీర్వాదాలని, నిత్య ఆశీర్వాదాలని దేవుని ప్రజలు వారి జీవితాల్లో వారు పొందుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ నిత్య ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. శాపం ఇంకా వారికి కలుగు చేయనని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇంతకీ శాపం అంటే ఏంటి? శాపం అంటే ఏంటో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంటే భయానికి గురి చేస్తుంది. శాపము మనిషిని కలవరానికి గురి చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. శాపము మనిషిలో ఉన్న శాంతి, నెమ్మది, సమాధానాన్ని తీసివేస్తుంది. శాపం ఏం చేస్తుందంటే ప్రతిఫలం లేని పరిస్థితులను కలుగజేస్తుంది. శాపము ఏం చేస్తుందంటే దేవుడిచ్చిన ఆనందకరమైన పరిస్థితులకు మనల్ని దూరం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమే, ఆదాము అవని మనం చూస్తుంటాం. దేవుడు ఏదైనా తోటలో వారిని ఉంచారు. అయితే దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చారు. ఏంటంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాన్ని మీరు తినద్దని దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చారు. కానీ ఎప్పుడైతే వారు ఆజ్ఞను మీరారో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన ఆనందకరమైన పరిస్థితిని వారు కోల్పోయారు. వారి మీదకి శాపం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. వారిని మోసపరిచిన సర్పం మీదకి దేవుని శాపం వచ్చింది. అంతేకాకుండా అవ్వ శపించబడింది. అంతేకాకుండా ఆదాము కూడా శపించబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే శాపము ఏం చేస్తుందంటే దేవుడు మన జీవితాల్లో కలుగు చేసే ఆనందకరమైన పరిస్థితులకు మనం దూరం చేస్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా శాపము మనిషి జీవితంలో భయాన్ని, కలవరాన్ని, సమాధానము, నెమ్మది లేని పరిస్థితులను కలుగు చేస్తుంది. గెహజీని మనం చూస్తుంటాం. గెహజీ తను చేసిన తప్పు వల్ల దేవునికి శాపానికి గురయ్యాడు. కుష్ఠరోగం తన కుటుంబాన్ని ఏలుబడి చేసిందంటే ఇంకా తన కుటుంబంలో ఏముండదంటే ఒక సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. శాపము ఇటువంటి పరిస్థితులను కలుగు చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో శాపగ్రస్తులని ఎవరిని పిలుస్తూ ఉంటారు? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా శాపగ్రస్తులని ఎవరిని పిలుస్తూ ఉంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే శాపము మనకి కలగకుండా దేవుడు చేయగలడు. అయితే మనలో దేవుడు కోరే ఆత్మీయత ఉండాలి. మనలో దేవుడు ఏదైతే ఉండకూడదని కోరుకుంటూ ఉన్నారో వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుని వాక్యం శాపగ్రస్తులను ఎవరి గురించి తెలియజేస్తుంది. ఇటువంటి జీవిత విధానం మనలో ఉంటే గనుక దానికి మనం దూరంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు కోరే ఆత్మీయతలకు వచ్చి దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడే ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన వాగ్దానం భవిష్యత్తులో ఇశ్రాయేలు వారికి, యూదా వారికి ఇస్తున్న వాగ్దానమైన శాపం ఇకను కలగదు, గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకుంటారనే ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనము కూడా చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి శాపగ్రస్తులు అంటే ఎవరు? శాపగ్రస్తుల గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 27:11-26 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే గనక కొన్ని విషయాలు ఈ శాపగ్రస్తుల గురించి మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని విషయాలు అక్కడ నుండి మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడంట. అంతేకాకుండా ఇంకేం కనబడుతుందంటే దేవుని దృష్టికి ఏమైనా పనులు చేసేవాడు శాపగ్రస్తుడంట. అంతేకాకుండా గుడ్డివాని త్రోవ తప్పించేవాడు శాపగ్రస్తుడంట. అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు. ఈ విధంగా ఎన్నో విషయాలు ఈ ద్వితీయోపదేశకాండము ప్రియమైన దేవుని బిడ్డలారా 27:11-26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటాయి. ఎవరు శాపగ్రస్తులుగా ఉంటారు? ఎటువంటి జీవిత విధానాన్ని కలిగిన వారి మీదకి దేవుని శాపం వచ్చి వారి శాపగ్రస్తులుగా మారిపోతారో ఎన్నో విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా మనం చూస్తున్నప్పుడు మలాకీ గ్రంథము 1:14 మనం చూస్తే శాపగ్రస్తులని ఎవరి గురించి తెలియజేయబడుతుందంటే శ్రేష్టమైనవి వారి దగ్గర ఉంచుకొని కూడా చెడిపోయిన వాటిని దేవునికి అర్పించేవారు శాపగ్రస్తులంట. నిజమే, చాలామంది శ్రేష్టమైనవి వారు ఉంచుకుంటారు,
పాడైపోయిన వాటిని ఇచ్చి దేవుని సన్నిధిలో కానుకగా ఇస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా శాపగ్రస్తులనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకా మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7-9 వరకు రాయబడిన వాక్య వచనాలు చూస్తే దశమ భాగము చెల్లించని వాడు కూడా శాపగ్రస్తుడని ఆ వాక్య భాగం బట్టి మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎవరిని శాపగ్రస్తులుగా దేవుని వాక్యం చెప్తుందో మనం తెలుసుకున్నాం. అంటే ఎటువంటి జీవిత విధానం గలవారు శాపగ్రస్తులుగా మారిపోతారో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుని చేతిలో శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26-28 వరకు రాయబడిన వాక్య వచనాల్లో కనబడుతుంది. దేవుని చేతిలో శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. నీవు దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన వాక్య ప్రకారం నీ జీవితం ఉంటే గనుక నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. నీవు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనకుండా దేవుని వాక్య ప్రకారం నీ జీవితం లేకపోతే నీ మీదకి ఏమొస్తుందండి? శాపం అనేది వస్తుంది. నీవు దేవుని ఆజ్ఞలు అనుసరించి దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించగలిగితే నీకు నీ కుటుంబానికి గొప్ప గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, నిత్య ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకోగలవు. కానీ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఈ ద్వితీయోపదేశ కాండం మలాకి గ్రంథంలో ఇప్పటి వరకు చెప్పిన విషయాల ప్రకారం అటువంటి జీవిత విధానాన్ని నీవు కలిగి ఉంటే కనుక నీ మీదకి ఏమొస్తుందండి? శాపం అనేది వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నవాడు, దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు, దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించేవాడు, దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకునేవాడి జీవితంలో ఏముంటుందండి? శాపం అనేది ఉండదు. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, నిత్య ఆశీర్వాదాలు వారి జీవితాల్లో ఉంటాయి. వారి జీవితాల్లో ఊహించని దీవెనలు, అసాధ్యమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుంటారు. వారి జీవితాలలోనే కాకుండా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకవేళ నీవు నీ జీవితంలో దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండక దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా నడుచుకుని ఉంటే, దేవుని ఆజ్ఞలను విడిచిపెడితే కనుక నీ మీద శాపం ఏలిబడి చేస్తుంది. శాపం ఎటువంటి పరిస్థితిని కలుగు చేస్తుందో మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపము ఇకను కలుగుదని దేవుడు అంటూ ఉన్నారంటే, ఎవరైతే దేవుడు కోరే ఆత్మీయతను కలిగి, ఎవరైతే దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, దేవుని వాక్య ప్రకారం వారు జీవిస్తారో, ఆనాడు భవిష్యత్తులో కలిగిపోయే దీవెన, ఆశీర్వాదం గురించి జకర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడు తెలియజేస్తున్నట్లుగానే ఈ దినాన్ని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవిస్తారో వారి జీవితాలకి ఏముండదండి? శాపం అనేది ఉండదంట. శాపం ఇక కలగకుండా వారి జీవితాల్లో నిత్య ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తానంటున్నారు. కాబట్టి దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురంతా మనం ఊహించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి శాపము ఇకను కలిగిదని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నిత్య ఆశీర్వాదాలు మాకు దయచేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. మరి నిత్య ఆశీర్వాదాలు మా జీవితంలో మేము పొందుకోవాలంటే, శాపం అనేది మా మీద ఏలుబడి చేయకుండా ఆశీర్వాదపు స్థితిని మా జీవితంలో మేము పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్న దేవా. మరి వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని అనగా శాపము ఇక వారిని ఏలుబడి చేయక, శాపము ఇక వారికి కలుగక, నిత్య ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో వారు చూడగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులతో తోడేని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.